హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్చూరి వ్లాగ్స్. తమ్నెయిల్ చూస్తే మీకు అర్థమైంది కదా, ఫిషింగ్ అని. కానీ ఇది ఏ వీడియోలో చెప్పని ఇన్ఫర్మేషన్ మీకు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. అంటే నార్మల్గా ఫిషింగ్ అంటే ఉంది, మనం ఫిషెస్ పట్టుకోవటమే కదా అని అనుకుంటారు. కానీ నేను ఫర్జాన్లో జరిగే ఫిషింగ్ ఫెస్టివల్, అంటే ఫిషింగ్ ఫెస్టివల్ని దాన్ని ఏమంటారంటే హరీద్ ఫిషింగ్ ఫెస్టివల్ అని అంటారు. దాని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నేను చెప్తాను. ఇక్కడ అది చాలా ఫేమస్, ఇక్కడ మనకి ఫర్జాన్ కింగ్డమ్లోనే చాలా ఫేమస్ ఈ ఫర్జాన్ ఫిషింగ్ అనేది, ఫిషింగ్ ఫెస్టివల్. దీన్ని యాక్చువల్లీ ఇది ఎప్పుడు, ఈ ఫిషింగ్ ఫెస్టివల్ ఎప్పుడు ఉంటుందంటే కున్నా సీజన్ లేదా ప్యారెట్ ఫిష్ సీజన్ అని అంటారు. అంటే ఈ కున్నా అనేది అరబిక్ వర్డ్, దాన్ని మనం ప్యారెట్ ఫిష్ అని పిలవచ్చు. ఈ కున్నా సీజన్ అనేది ఎప్పుడు కూడా మనకి సమ్మర్లో స్టార్ట్ అవుతుంది. అంటే సమ్మర్ అంటే ఇక్కడ ఏప్రిల్, అండ్ ఏప్రిల్ మే జూన్లోనే ఈ టైప్ ఆఫ్ ఫిష్ దొరుకుతుంది అనమాట, ప్యారెట్ ఫిష్. యాక్చువల్గా ఈ ప్యారెట్ ఫిష్ని ఎందుకు ఇక్కడ వాళ్ళు ఎలా పిలుస్తున్నారంటే, దాని ఫేస్ ఫీచర్స్ ప్యారెట్ లాగా అనిపిస్తుందంట. దాని టీత్ ఉంటుంది, దాని టీత్తో ఇది కోరల్స్లో ఉండే కోరల్ రీఫ్స్ది అది ఫుడ్ లాగా తీసుకుంటుంది అని చెప్తున్నారు. యాక్చువల్గా ఈ ప్యారెట్ ఫిష్ని వీళ్ళు సీ ప్యారెట్ అని కూడా పిలుస్తారనమాట. అందుకని అలా ఉండేసరికి యాక్చువల్గా ఈ ప్యారెట్ ఫిష్ చాలా బ్రైట్ కలర్లో ఉండి డిఫరెంట్ సైజెస్లో ఉంటుందంట. ఈ ఫిష్ పెరుగుతున్న కొందికి, అంటే గ్రో అవుతున్న కొందికి దానికి ఫిష్ కలర్ అనేది చేంజ్ అవుతుందంట. ఈ మేల్ ఫిష్కి ఫీమేల్ ఫిష్కి కలర్ కూడా చేంజ్ ఉంటుందని చెప్తున్నారు. యాక్చువల్లీ ది ఫర్జాన్ ఐలాండ్స్ చాలా ఫేమస్ ఈ ప్యారెట్ ఫిష్కి, అంటే బాగా దొరుకుతాయి అంట సీజన్లో, ఈ సమ్మర్ సీజన్లో. యాక్చువల్లీ దీన్ని వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు ఈ ఫర్జాన్ ఐలాండ్లో. అందుకని ఎవ్రీ ఇయర్ మనకి ఏప్రిల్, మిడ్ ఆఫ్ ది ఏప్రిల్ మనకి ఈ ఫెస్టివల్ జరుగుతుంది, హరీది ఫిష్ ఫెస్టివల్. ఇక్కడ మనకి 200 టైప్స్ ఆఫ్ ఫిషెస్ అండ్ మనకి 50 రకాల కోరల్స్, అండ్ యాక్చువల్గా వింటర్ సీజన్లో నెంబర్ ఆఫ్ బర్డ్స్ వెరైటీస్, అన్ని బర్డ్స్ ఇక్కడ వస్తాయంట. అండ్ డాల్ఫిన్స్లో కూడా 3 రకాల డాల్ఫిన్స్ ఉంటాయని చెప్తున్నారు ఈ రెడ్ సీలో, ఇక్కడ ఈ ప్లేస్లో. చూడండి, మాకు అది అతనికి దొరికిందంట, ఈ ఫిష్ చూపించాడు. దీన్ని హామూరు ఆర్ హామూద్ అని చెప్పాడు ఈ ఫిష్ పేరు. ఈ యాక్చువల్గా ఈ ఫిషింగ్ మాత్రం పిల్లలు బోట్ని ఇక్కడ ఆపేసేసి యాంకర్ వేసేసి స్టాప్ చేసేసాడు. ఫిషింగ్ ఎవరెవరు చేస్తారని అడిగి మనకి అందరికీ ఆ ఫిషింగ్ రూల్స్ ఇచ్చాడు. ఫిష్ పట్టుకోవడానికి ఎర్రని కూడా చిన్న చిన్న ఫిష్లు కూడా కట్ చేసి ఇచ్చి అందరినీ బ్యాలెన్సింగ్గా, అంటే అన్ని వైపులా కూర్చోమన్నాడు. నా బోట్ని బ్యాలెన్స్ అయ్యేలాగా కూర్చొని ట్రై చేయమన్నాడు. కానీ మా వాళ్ళందరూ బాగా కష్టపడుతున్నారు ఫిష్ పట్టడానికి. కానీ అతను వేయంగానే అట్లా ఫిష్ చేతికి వచ్చేస్తుంది అతనికి. అతను క్యాచ్ చేయటం అంటే వాళ్ళకి తెలుసు కదా, బాగా నాగ్గా అవన్నీ చూపించాడు, బాగా పట్టాడు ఫిషెస్. కానీ మాకేంటంటే అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ వచ్చాయి. అంటే ఒక 7-8 రకాలు వచ్చినాయి. కానీ చాలా టైం పట్టింది, 45 minutes పట్టింది. ఈ వెరైటీస్ చూస్తుంటే అసలు చాలా ఎక్సైట్ అయిపోయాం అనమాట. చిన్న ఆరెంజ్ ఫిష్ కూడా వచ్చింది, మీకు నేను చూపిస్తాను అది కూడా. యాక్చువల్గా ఈ ఫర్జాన్ ఐలాండ్లో, ఈ చిన్న ఐలాండ్లోనే 12,000 మంది వరకు ఉంటారని అంటున్నారు. అంటే ఇక్కడ లోకల్స్ అంతమంది ఉంటున్నారు ఇక్కడ. అండ్ చూడండి, అందరం ట్రై చేస్తున్నాం ఒకసారి. అది అలా మనం మొత్తం దానికి ఎర్రని పెట్టి వదిలేసిన తర్వాత మొత్తం వదిలేయమని చెప్తున్నాడు. దాంట్లో ఉందంతా వైర్ అంతా బాగా లాంగ్ మొత్తం వదిలేసేసి కింద పెట్టేయమన్నాడు దాన్ని, రింగ్ని, అంటే బేస్ సపోర్ట్ ఉండటం కోసం. అది మనకి ఎలా వేయాలి, పట్టడం చేత కావట్లేదు మనకి. యాక్చువల్గా వేస్తే అందరికీ ఏమవుతుందంటే ఆ ఫిష్ పెట్టిన ఎర్రని తిని వెళ్ళిపోతున్నాయి, కానీ ఫిష్ మాత్రం బయటికి రావట్లేదు. అందరం చాలా కష్టపడ్డాం, బాగా చూపించాడు, ట్రై చేశాడు. ఇలా వదలాలి, మొత్తం ఫాస్ట్గా వదలాలి అంటున్నాడు. అది పట్టుకున్నప్పుడు కొంచెం ఫిష్ పట్టుకున్నప్పుడు మనకి వెయిట్ తెలుస్తుందని అన్నాడు.
అది అలా పట్టుకోవాలి, ఆ చేతి ఇలా పట్టుకోవాలని చూపిస్తున్నాడు, ఇలా వదలాలి అని చెప్పి నేర్పిస్తున్నాడు. సో అందరం ఒకరి తర్వాత ఒకళ్ళు ట్రై చేసాము ఫిష్ పట్టుకోవడానికి అందరం కూడాను. అతనికి మాత్రం ఇట్లా వేయగానే ఒక ఫిష్ పట్టుకొని తీస్తున్నాడు. 5 minutesకి ఫిష్ దొరికింది అతనికి. మాకు మాత్రం ఎంత ట్రై చేసినా దొరకలేదు, ఒక ఫిష్ని మాత్రం పట్టుకోగలిగాం. అతనే హెల్ప్ చేశాడు. చూపిస్తాను ఆ ఫిష్ని కూడా. యాక్చువల్గా ఈ ఫర్జాన్ ఐలాండ్లో ఎవ్రీ ఇయర్ 11,000 మెట్రిక్ టన్నుల ఫిష్ని పట్టుకుని ఎక్స్పోర్ట్ చేస్తారంటండి. అండ్ దీని మీద ఈ ఫిషింగ్ మీద 3,500 మంది ఫిషర్మెన్స్ ఎవ్రీడే వాళ్ళు అంటే సీజన్లో వాళ్ళు లోపలికి వెళ్ళి ఫిషింగ్ చేస్తారని చెప్తున్నారు. ఇట్లానే ఇక్కడ చూడండి ఈ వెరైటీ ఎంత బాగుందో, చాలా బాగుంది ఇది. అండ్ దాదాపు 17 ఫిషింగ్ పోర్ట్స్ ఉన్నాయంట ఇక్కడ మనకి జజాన్ రీజియన్లో. సీజన్లో ఉన్నప్పుడు వాళ్ళు 1,700 బోట్స్ వరకు వెళ్తాయంట ఈ ఫిషింగ్ కోసం ఎవ్రీడే. అయితే ఇక్కడి నుంచే కింగ్ ఫిష్, ప్యారెట్ ఫిష్ ఇక్కడ సీజన్లో ఈ ఫెస్టివల్ జరిగేటప్పుడు ఆ 3 months కూడా పెద్ద సైజు కింగ్ ఫిష్లు దొరుకుతాయి అంట. ఇక్కడ నుంచి జడ్డా, రియాద్ పంపిస్తారు. ప్లస్ ఎక్స్పోర్ట్ కూడా చేస్తారంట. బాగా కాస్ట్, పెద్ద ఫిష్ వండుకొందుకి బాగా కాస్ట్ పడుతుంది అని చెప్తున్నారు. యాక్చువల్గా ఇది వీళ్ళు పట్టుకోవడానికి నార్మల్ మెథడ్స్ యూజ్ చేస్తారంట. కానీ ఈ జజాన్ రీజన్లో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు ఈ ఫిష్లు పట్టుకోవడానికి ఏదో స్పెషల్ ఫిషింగ్ మెథడ్స్ ఫాలో అవుతారంట వాళ్ళు. యాక్చువల్గా ఈ ఫెస్టివల్ సీజన్ అప్పుడు అంటే ఈ కొన్న సీజన్లో వాళ్ళు నైట్ ఫిషింగ్కి వెళ్తారంట. నైట్ ఫిషింగ్కి వెళ్ళినప్పుడు ఆ బోట్స్లోంచి లైట్స్ వేస్తారంట. ఆ లైట్స్ వెళ్తులకి ఈ ఫిష్లన్నీ అట్రాక్ట్ అయ్యి బాగా ఎక్కువ ఫిష్లు వాళ్ళు పట్టుకోగలుగుతారంట. వెనకటి రోజుల్లో అయితే కనుక వీళ్ళంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఈ గాడిదలు, ఈ క్యామెల్స్ మీద వచ్చి ఈ ప్యారెట్ ఫిష్ని యాక్చువల్గా వాటర్ క్లియర్గా ఉంటాయి కదా, క్రిస్టల్ క్లియర్ వాటర్ కదా, అవి తెలుస్తుందంట వాళ్ళకి ఈ సీజన్లో ఆ ఫిష్లు వచ్చినాయి అని చెప్పి చూడటానికి వచ్చేవాళ్ళంట ఈ డాంకీస్, క్యామెల్స్ మీద. ఇప్పుడు కూడా ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి బాగా కాంపిటీషన్స్ పెడతారు. చూడండి నాకు పడింది ఈ ఫిష్, అంటే అతను హెల్ప్ చేశాడు, నాకు అర్థం కాలేదు, ఏదో వెయిట్ తగులుతుందని ఇస్తే చేతికిస్తే బాగా చాలా ఫాస్ట్గా పైకి లాగమన్నాడు. మనం చాలా ఫాస్ట్గా పైకి లాగేసరికి ఇంకా ఫిష్ వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో, డిజైన్ ఎంత వెరైటీగా ఉందో. మాకైతే పట్టుకోవాలని ఉంది, దాన్ని టచ్ చేసి చూడాలని. ఎందుకంటే ఇది మాకు ఇంతవరకు మేము ఎప్పుడు కూడా ఫిషింగ్ చేయలేదు లైఫ్లో. నేను అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైము ఫిషింగ్ చేయటం అనేది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా అదే టచ్ చేసి చూస్తున్నాం అనమాట. చాలా హ్యాపీ. అసలు మేము ఈ రెడ్ సీ, ఇంత పెద్ద సీ మధ్యలో ఉన్నామని మర్చిపోయాము. చూడండి ఈ ఫిష్కి టీత్ ఉన్నాయి, కానీ ఆ టీత్ ఏమో హార్మ్ఫుల్ కాదని అతనైతే చేయి పెట్టి చూపించాడు, కానీ మాకైతే భయం వేసింది. చూడండి ఎంత బాగుందో, అది స్మాల్ టీత్ ఉన్నాయి అన్నమాట. చాలా అన్ని ఈ ఫిష్ కూడా డిఫరెంట్గా ఆరెంజ్ స్ట్రైప్స్ వచ్చి అలా ఉన్నాయి కదా. ప్రతి ఫిష్ మాకు డిఫరెంట్గానే దొరికాయి, చాలా బాగున్నాయి, అన్ని కలర్ఫుల్గా ఉన్నాయి. పిల్లలు అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. దాదాపు ఇక్కడ 45 minutes పైన టైం స్పెండ్ చేశాము. ఇక్కడ మీకు చెప్పాను కదా, ఇది జజాన్లో ఇక్కడ వీళ్ళు ఈ సీజన్లో అందరూ నైట్ టైం ఎక్కువ ఫిషింగ్కి వెళ్తారని చెప్పాను కదా. ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా బయట నుంచి కూడా అసలు ఎక్కడ చూసినా కూడా ఈ ఫిషింగ్ బోట్సే కనబడతాయి అన్నమాట. ఇంకా సీజన్లో మనకి ఆ 3 months కూడాను. అందులో ఈ ఫెస్టివల్ ఎప్పుడైతే కనుక ఎక్కడ చూసినా అందరూ ఈ ఫిష్ ఫెస్టివల్కే వస్తారు. దాంట్లో బెస్ట్ ఫిషర్మెన్ అవార్డు కూడా ఇస్తారనమాట వీళ్ళకి. అంటే కాంపిటీషన్స్ లాగా పెట్టి ఫోక్ సాంగ్స్, ఈ కల్చరల్ అరబిక్ కల్చర్ని ప్రమోట్ చేయడానికి వాళ్ళు ఫోక్ సాంగ్స్, ఈ ఫెస్టివల్ కాంపిటీషన్స్ ఇలా పెట్టి ఎవరు ఎక్కువ ఫిష్లు పట్టుకుంటే వాళ్ళకి బెస్ట్ ఫిషర్మెన్ అవార్డు ఇస్తారు ఎవ్రీ ఇయర్. కోవిడ్ అప్పుడు మాత్రం స్టాప్ చేశారు. ఇంకా చూడండి ఇక్కడ నుంచి మనకి ఇంకంత కోరల్స్ కనబడుతున్నాయి. యాక్చువల్గా మనం స్విమ్మింగ్కి ఆగుదాం అనుకున్నాం, కానీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పి ఇంక వెళ్ళిపోదామని అన్నాడు. ఇక్కడ నుంచి మ్యాంగ్రోవ్స్ చూసిన తర్వాత మళ్ళీ స్విమ్మింగ్కి పిల్లలకి కోసం కాస్త ఆపుదాము అని చెప్పి
అనుకున్నా అని అడిగామన్నమాట. ఇంకా అందుకని డైరెక్ట్గా మనకి ఆ మ్యాంగ్రోవ్స్కి తీసుకెళ్ళిపోతున్నాడు. ఈ కోరల్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి, న్యాచురల్ కోరల్స్ కదా, అసలు ఎంత బాగున్నాయో. అయితే మనకి ఇక్కడ ఈ ఫిషింగ్ అనేసరికి దీని గురించి చూస్తుంటే యాక్చువల్గా వీళ్ళు నైట్ టైమ్ ఎక్కువ పడతారనే సంగతి తెలియదు మనకి. ఇక్కడ ఎన్నో రకాల వెరైటీస్ ఫిష్ దొరుకుతుందని కూడా తెలియదు కదా. ఈసారి మాత్రం ఈ ఫిష్ ఫెస్టివల్కి రావాలని ప్లాన్ చేసుకుంటున్నాము, చూడాలి ఎంతవరకు అవుతుందో. అయితే మనకి నెక్స్ట్ వీడియోలో మీకు మ్యాంగ్రోవ్స్ ఈ స్విమ్మింగ్ జస్ట్ 5 minutes, ఎక్కువసేపు అలౌ చేయలేదు. బాగా కూర్చుని చూడండి, వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో, ఎంత క్లియర్గా మనం లోపల కూడా చూడగలుగుతున్నాం, ఎంత బాగుందో. అయితే ఈ మ్యాంగ్రోవ్స్కి మాత్రం వండర్ఫుల్ అండి. మ్యాంగ్రోవ్స్ యాక్చువల్గా దీన్ని బ్రీత్ టేకింగ్ ఫర్జాన్ ఐలాండ్స్ అని చెప్పి అనొచ్చు. ఎందుకంటే ఫిషింగ్ చేసినంతసేపు బాగానే ఉంది, తర్వాత మాత్రం అతను చాలా ఫాస్ట్గా తీసుకెళ్తున్నాడు అనమాట. టైం అయిపోతుంది, ఆల్రెడీ 2 hours అయిపోయింది, ఇంకా 1 hour ఉంది టైము, ఆల్మోస్ట్ 1.5 hour దాటిపోయిందని చెప్పని చాలా ఫాస్ట్గా తీసుకెళ్తున్నాడు. అయితే ఇక్కడ సీ సర్ఫింగ్, ఈ ఫిషింగ్, స్కూబా డైవింగ్ ఎవరు చేయదలుచుకుంటే మాత్రం ఈ ప్లేస్ పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట, ఫర్జాన్ ఐలాండ్స్ అనేది. అందుకే దీన్ని, ఈ కోరల్స్ అన్ని ఇలా ఉండేసరికి యాక్చువల్గా దీన్ని, ఈ ఫర్జాన్ ఐలాండ్ని ద కోరల్ జ్యువెల్ ఆఫ్ సౌదీ అరేబియా అని కూడా పిలుస్తారండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు మ్యాంగ్రోవ్స్ చూపిస్తాను, అది మొత్తం వర్త్ విజిట్ అండి. ఇంకా మాకు అది చూసిన తర్వాత హ్యాపీగా అనిపించింది. ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు మాకు అసలు భయమే అనిపించలేదు, అంత హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట. ఇన్నాళ్ళు ఇక్కడ ఉండి కూడా దీన్ని చూడలేదని అనుకున్నాము. సో మీరు కూడా మిస్ కాకుండా ఆ వీడియోని కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.